T20 వరల్డ్ కప్ లో సూపర్ ఫైట్ జరగబోతోంది. గ్రాస్ ఐస్లెట్ లో టీమిండియా ఆస్ట్రేలియా ఢీకొట్టబోతున్నాయి. రోహిత్ సేనతో పోల్చితే ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. సెమీస్ చేరాలంటే టీమిండియాపై ఆసీస్ గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. రన్ రేట్ ను మెయింటైన్ చేయడమూ కీలకమే. ఒకవేళ భారత్ చేతిలో ఓడిపోతే బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలని మార్ష్ సేన కోరుకోవాల్సి ఉంటుంది. అలా జరిగినా రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. టోర్నీ ఆరంభం నుంచి దుమ్మురేపిన ఆఫ్ఘన్ చేతిలో ఓటమితోనే కంగారూల పరిస్థితి మారిపోయింది. సూపర్ 8 మ్యాచ్ కూడా నాకౌట్ లా మారిపోయింది. ప్రస్తుతం టీమిండియాపై ఒత్తిడి లేదు. ఒత్తిడంతా ఆసీస్ మీదే ఉంది. కంగారూలను ఇంటికి పంపేందుకు ఇదే సరైన సమయమని రోహిత్ సేన కూడా భావిస్తోంది. కానీ ఆస్ట్రేలియాతో అంత ఈజీ కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారత్ ఆసీస్ మధ్య హోరాహోరీ తప్పదని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే మ్యాచ్ కు వానగండం పొంచి ఉందని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే టీమిండియాకు నష్టమేమీ ఉండదు. టాపర్ గానే సూపర్ 8 దశను ముగించడానికి వీలుంటుంది. కానీ ఆఫ్ఘన్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆసీస్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరిగితే అభిమానులకు ఎంటర్టైన్మెంట్ ఖాయమనే అంచనాలున్నాయి. సెయింట్ లూసియా పిచ్ బ్యాటింగ్ కు ఫేవర్ గా ఉండబోతోంది. ఈ వేదికలో పేసర్ల కంటే స్పిన్నర్ల డామినేషనే ఎక్కువగా ఉంటుంది. టోర్నీలో అత్యధిక పరుగులు నమోదైన గ్రౌండ్ కూడా ఇదే. ఇండియా ఆసీస్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న వేదికలో స్కోరింగ్ రేట్ 8.92, యావరేజ్ 28.76. ఫాస్ట్ బౌలర్లకు ఇబ్బంది తప్పకపోవచ్చు. గ్రాస్ ఐస్లెట్ లో ఫాస్ట్ బౌలర్ల ఎకానమీ రేట్ 9.42. T20 వరల్డ్ కప్ చరిత్రలో రికార్డులు భారత జట్టుకు ఫేవర్ గా ఉన్నాయి. టీమిండియా ఆసీస్ మధ్య 5 మ్యాచ్లు జరిగాయి. భారత జట్టు 3 సార్లు పైచేయి సాధించింది. 2 సార్లు ఆసీస్ గెలిచింది. ఈ రికార్డులు రోహిత్ సేనకు సైకలాజికల్ గా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. బ్యాటింగ్ లో టీమిండియా బలంగా ఉంది. కాకపోతే రోహిత్ కోహ్లీ నుంచి టీం మేనేజ్మెంట్ శుభారంభాన్ని కోరుకుంటోంది. పంత్ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. సూర్య నుంచి మరోసారి టీం మేనేజ్మెంట్ బిగ్ ఇన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. శివం దుబే మరింత దూకుడు చూపించాలనుకుంటోంది. బ్యాటింగ్ లో హార్దిక్ మెరుపులు టీమిండియాకు ఎనర్జీ ఇస్తున్నాయి. అక్షర్ పటేల్, జడేజా కూడా వచ్చేయి వేస్తే టీమిండియాకు తిరుగుండదు. గత మ్యాచ్ లో ఆడిన జట్టుని రోహిత్ కొనసాగించే అవకాశం ఉంది. బౌలింగ్ లో బుమ్రా, హర్షదీప్ కీలకంగా నిలుస్తున్నారు. అయితే బంతి స్వింగ్ అయినప్పుడే హర్షదీప్ ఎఫెక్ట్ చూపిస్తున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు 12 వికెట్లు తీశాడు. ప్రతి 10 బంతులకు 1 వికెట్ చొప్పున వికెట్ సాధించాడు. ఆస్ట్రేలియా కూడా బలంగా ఉంది. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడం ఆ జట్టుకు కీలకం. డూ ఆర్ డై మ్యాచ్ లో మార్ష్ సేన ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ట్రావిస్ హెడ్, వార్నర్ నిలబడితే టీమిండియా బౌలర్లకు సవాల్ తప్పదు. గ్లెన్ మాక్స్వెల్ ఫామ్ అందుకోవడం ఆసీస్ కు కలిసి రానుంది. స్టోయినిస్ కూడా చెలరేగితే భారీ స్కోర్ ఖాయం. అయితే కెప్టెన్ మార్ష్ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. 6 మ్యాచ్ల్లో కలిపి 88 పరుగులే చేశాడు. యావరేజ్ 17.60. స్ట్రైక్ రేట్ 111.39. బ్యాటింగ్ కు ఫేవర్ గా ఉండే పిచ్ మీదైనా రాణించాలని ఆసీస్ టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బౌలింగ్ లో ఆస్ట్రేలియా బలంగా కనిపిస్తోంది. గత మ్యాచ్ లో స్టార్క్ కు బదులుగా అస్టన్ అగర్ బరిలో దిగాడు. ఈసారి టీం కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.